తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న, పెద్దల ప్రకారం కేవలం ఏ క్షేత్రం పేరును తలిస్తేనే మానవులకు మోక్షం లభిస్తుంది? ఏ. కాశీ, బి. చిదంబరం, సి. తిరువారూరు, డి. అరుణాచలం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కాశీ, బి. చిదంబరం, సి. తిరువారూరు, డి. అరుణాచలం. సరైన సమాధానం డి. అరుణాచలం. సమాధానం మరొకసారి. డి. అరుణాచలం. రెండవ ప్రశ్న, ఏ క్షేత్రంలో జన్మించిన వారు మోక్షానికి అర్హులవుతారు? ఏ. కాశీ, బి. తిరువారూరు, సి. చిదంబరం, డి. అరుణాచలం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కాశీ, బి. తిరువారూరు, సి. చిదంబరం, డి. అరుణాచలం. సరైన సమాధానం బి. తిరువారూరు. సమాధానం మరొకసారి. బి. తిరువారూరు. మూడవ ప్రశ్న, గౌతముడు, అగస్త్యుడు మొదలైన మహర్షులు అరుణాచలగిరిని ఏ పేరుతో కీర్తించారు? ఏ. శోణాచలం, బి. మేరు పర్వతం, సి. నీలాచలం, డి. సింహాచలం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శోణాచలం, బి. మేరు పర్వతం, సి. నీలాచలం, డి. సింహాచలం. సరైన సమాధానం ఏ. శోణాచలం. సమాధానం మరొకసారి. ఏ. శోణాచలం. నాలుగవ ప్రశ్న, అరుణాచలగిరి ఎన్ని కోణాల శ్రీచక్రాకారంతో విలసిల్లుతోంది? ఏ. 24 కోణాలు, బి. 32 కోణాలు, సి. 43 కోణాలు, డి. 51 కోణాలు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 24 కోణాలు, బి. 32 కోణాలు, సి. 43 కోణాలు, డి. 51 కోణాలు. సరైన సమాధానం సి. 43 కోణాలు. సమాధానం మరొకసారి. సి. 43 కోణాలు. ఐదవ ప్రశ్న, ఎవరి ప్రేరణతోనే అరుణాచల గిరిప్రదక్షిణ ఆధునిక కాలంలో బాగా ప్రసిద్ధికెక్కిందని చెబుతారు? ఏ. అగస్త్య మహర్షి, బి. గౌతమ మహర్షి, సి. భగవాన్ రమణులు, డి. ఆదిశంకరులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. అగస్త్య మహర్షి, బి. గౌతమ మహర్షి, సి. భగవాన్ రమణులు, డి. ఆదిశంకరులు. సరైన సమాధానం సి. భగవాన్ రమణులు. సమాధానం మరొకసారి. సి. భగవాన్ రమణులు. ఆరవ ప్రశ్న, అరుణాచల ప్రదక్షిణ మార్గంలో ఏ ఆలయం వద్ద నిలబడి చూస్తే ఆ కొండ యాత్రికులకు నందీశ్వరునిలా కనిపిస్తుంది? ఏ. సుబ్రహ్మణ్య ఆలయం, బి. వినాయక ఆలయం, సి. కాలభైరవ ఆలయం, డి. దుర్గా ఆలయం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. సుబ్రహ్మణ్య ఆలయం, బి. వినాయక ఆలయం, సి. కాలభైరవ ఆలయం, డి. దుర్గా ఆలయం. సరైన సమాధానం బి. వినాయక ఆలయం. సమాధానం మరొకసారి. బి. వినాయక ఆలయం. ఏడవ ప్రశ్న, అరుణాచల క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండపై వెలిగించే ప్రసిద్ధ ఆవునేతి దీపాన్ని ఏమంటారు? ఏ. భరణీ దీపం, బి. కార్తిగై దీపం లేదా కృత్తికా దీపం, సి. అఖండ దీపం, డి. శాంతి దీపం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. భరణీ దీపం, బి. కార్తిగై దీపం లేదా కృత్తికా దీపం, సి. అఖండ దీపం, డి. శాంతి దీపం. సరైన సమాధానం బి. కార్తిగై దీపం లేదా కృత్తికా దీపం. సమాధానం మరొకసారి. బి. కార్తిగై దీపం లేదా కృత్తికా దీపం. ఎనిమిదవ ప్రశ్న, కొండపై కృత్తికా దీపం వెలిగించడానికి కంటే ముందుగా పౌర్ణమికి ముందు రోజు తెల్లవారుజామున ఆలయం లోపల వెలిగే దీపం పేరేమిటి? ఏ. మహాదీపం, బి. భరణీ దీపం, సి. జ్యోతి దీపం, డి. నందా దీపం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మహాదీపం, బి. భరణీ దీపం, సి. జ్యోతి దీపం, డి. నందా దీపం. సరైన సమాధానం బి. భరణీ దీపం. సమాధానం మరొకసారి. బి. భరణీ దీపం. తొమ్మిదవ ప్రశ్న, అరుణాచల కార్తీక బ్రహ్మోత్సవాలు పౌర్ణమి నాటికి 10 రోజుల ముందు ఏ నక్షత్రం నాడు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి? ఏ.
కృత్తికా నక్షత్రం, బి. భరణి నక్షత్రం, సి. ఉత్తరాషాఢ్ నక్షత్రం, డి. మృగశిర నక్షత్రం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కృత్తికా నక్షత్రం, బి. భరణి నక్షత్రం, సి. ఉత్తరాషాఢ్ నక్షత్రం, డి. మృగశిర నక్షత్రం. సరైన సమాధానం సి. ఉత్తరాషాఢ్ నక్షత్రం. సమాధానం మరొకసారి. సి. ఉత్తరాషాఢ్ నక్షత్రం. 10వ ప్రశ్న. కాట్పాడి రైల్వే స్టేషన్ నుండి అరుణాచలం క్షేత్రం సుమారు ఎంత దూరంలో ఉంది? ఏ. 50 కిలోమీటర్లు, బి. 91 కిలోమీటర్లు, సి. 120 కిలోమీటర్లు, డి. 160 కిలోమీటర్లు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. 50 కిలోమీటర్లు, బి. 91 కిలోమీటర్లు, సి. 120 కిలోమీటర్లు, డి. 160 కిలోమీటర్లు. సరైన సమాధానం బి. 91 కిలోమీటర్లు. సమాధానం మరొకసారి. బి. 91 కిలోమీటర్లు. 11వ ప్రశ్న. సౌరమాన గణన ప్రకారం సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశించిన రోజు నుండి ధనుర్మాసపు రోజులుగా పరిగణిస్తారు? ఏ. మకర రాశి, బి. వృశ్చిక రాశి, సి. ధనుస్సు రాశి, డి. మేష రాశి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మకర రాశి, బి. వృశ్చిక రాశి, సి. ధనుస్సు రాశి, డి. మేష రాశి. సరైన సమాధానం సి. ధనుస్సు రాశి. సమాధానం మరొకసారి. సి. ధనుస్సు రాశి. 12వ ప్రశ్న. ధనుర్మాసంలో వైష్ణవాలయాలలో ఉదయం పూట అర్చన అనంతరం స్వామికి నివేదించి చిన్నపిల్లలకు పంచే ప్రసాదాన్ని ఏమంటారు? ఏ. మహాభోగం, బి. బాలభోగం, సి. నిత్యభోగం, డి. దివ్యభోగం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మహాభోగం, బి. బాలభోగం, సి. నిత్యభోగం, డి. దివ్యభోగం. సరైన సమాధానం బి. బాలభోగం. సమాధానం మరొకసారి. బి. బాలభోగం. 13వ ప్రశ్న. ధనుర్మాసమంతటా శ్రీమహావిష్ణువును ఏ విశేష నామంతో అర్చించి పూజిస్తారు? ఏ. త్రివిక్రముడు, బి. మధుసూదనుడు, సి. హృషికేశుడు, డి. దామోదరుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. త్రివిక్రముడు, బి. మధుసూదనుడు, సి. హృషికేశుడు, డి. దామోదరుడు. సరైన సమాధానం బి. మధుసూదనుడు. సమాధానం మరొకసారి. బి. మధుసూదనుడు. 14వ ప్రశ్న. ధనుర్మాస సంప్రదాయం ప్రకారం మొదటి 15 రోజులు విష్ణుమూర్తికి ఏ ప్రసాదాలను నివేదిస్తారు? ఏ. దధ్యోదనం, బి. పులగం మరియు చక్కెర పొంగలి, సి. లడ్డు మరియు వడ, డి. పరమాన్నం మరియు అటుకులు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. దధ్యోదనం, బి. పులగం మరియు చక్కెర పొంగలి, సి. లడ్డు మరియు వడ, డి. పరమాన్నం మరియు అటుకులు. సరైన సమాధానం బి. పులగం మరియు చక్కెర పొంగలి. సమాధానం మరొకసారి. బి. పులగం మరియు చక్కెర పొంగలి. 15వ ప్రశ్న. ఆండాళ్ తల్లి రచించిన 30 పాసురాల తిరుప్పావై గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? ఏ. ద్రావిడ ప్రబంధం, బి. శైవ ప్రబంధం, సి. సంస్కృత సంహిత, డి. వేదాంత సూత్రం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. ద్రావిడ ప్రబంధం, బి. శైవ ప్రబంధం, సి. సంస్కృత సంహిత, డి. వేదాంత సూత్రం. సరైన సమాధానం ఏ. ద్రావిడ ప్రబంధం. సమాధానం మరొకసారి. ఏ. ద్రావిడ ప్రబంధం. 16వ ప్రశ్న. తిరుప్పావై వ్రతంలోని 27వ పాసురంలో జీవాత్మకు పరమాత్మకు గల సంబంధాన్ని ఏ విశేష ప్రసాదంతో పోల్చి చెప్పారు? ఏ. చక్కెర పొంగలి, బి. దధ్యోదనం, సి. కూడారై, డి. పులగం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. చక్కెర పొంగలి, బి. దధ్యోదనం, సి. కూడారై, డి. పులగం. సరైన సమాధానం సి. కూడారై. సమాధానం మరొకసారి. సి. కూడారై. మన సంస్కృతి, మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి,
మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.